అందరికీ వందనాలు మిత్రులారా. నా పేరు క్రిష్. ఈరోజు మనం పప్పెట్ యొక్క సిగ్నేచర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మూడో భాగం. సిగ్నేచర్ అనేది కొంత కష్టం. కంపాటబిలిటీ ఇష్యూస్ వల్ల ఇది సరిగ్గా కాదు. చూద్దాం. ముందుగా ఐపీ టేబుల్స్ అనేటివి ఆపాలి. సర్వీస్ ఐపీ టేబుల్స్ ఆపాలన్నమాట. ఈ ఐపీ టేబుల్స్ ఎందుకు ఆపాలంటే ఇది ఫైర్ వాల్. ఇవి ఆన్లో ఉంటే సిగ్నేచర్ అనేది జరగదన్నమాట. సిగ్నేచర్ అంటే ఏమీ లేదు. చూడండి, ఫైర్ వాల్ ఈజ్ నాట్ రన్నింగ్. చూసారా? సిగ్నేచర్ అంటే ఏమీ లేదనమాట. మనం ఇవి ఆపకుండా పింగింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. సిగ్నేచర్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఏజెంట్ నుంచి ఇది ఏం చేసింది. పప్పెట్ అంటే ఏం చెప్పాము? పప్పెట్ అంటే ఇది సిగ్నేచర్ అంటే ఏజెంట్ నుంచి మనకి ఒక రిక్వెస్ట్ వస్తుంది. అది ఇక్కడ మాస్టర్లో సిగ్నేచర్ చేయాలన్నమాట. అప్పుడు ఐపీ టేబుల్స్ రన్నింగ్లో ఉంటే మనకి సిగ్నేచర్ జరగదు అదనమాట. ఇప్పుడు మనం పప్పెట్ సిఆర్టీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లిస్ట్ -all అని కొడుతున్నాం. అంటే ఏమైనా ఉంటే వస్తాయి. చూడండి, ఆల్రెడీ సిగ్నేచర్ అయిపోయి ఉంది. అందువల్ల మామూలుగా అయితే ఇది మాత్రమే వస్తుంది. ఇది మాత్రం అంటే పప్పెట్ మాస్టర్ యాడ్ అయిందనమాట. సిగ్నేచర్ వల్ల ఆల్రెడీ జరగడం వల్ల ఈ ఏ అనేది మనది ఏ కదా, ఏ అనేది యాడ్ అయిపోయింది. ఇది సిగ్నేచర్ సక్సెస్ కాకపోతే ఇది రాదు. ప్లస్ అంటే యాడ్ అవ్వడం అనమాట. ఇది చూడండి, పప్పెట్ లిస్ట్ కొట్టుకున్నట్లయితే సిగ్నేచర్ ఏదైతే జరిగిందో అది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంకోసారి సిగ్నేచర్ ఇద్దాం, అది మీకు కరెక్ట్గా చూపిస్తుంది. మనకి ఆల్ కొట్టాము. అలా అటాచ్ చేయడం వల్ల అది a.ec2.e ఇంటర్నల్ వచ్చింది. మామూలుగా అయితే ఇదే వస్తుంది. అంటే పప్పెట్ మాస్టర్ యాడ్ అయిందనమాట ప్లస్ అంటే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏజెంట్లోకి వెళ్ళి రిక్వెస్ట్ అనేది మనం పంపుదాం. ఇక్కడ కూడా ఐపీ టేబుల్స్ ఆపాలి. చూద్దాం. ఐపీ టేబుల్స్ stdus ఓన్లీ నాట్ రన్నింగ్ అని వచ్చింది. చూసారు, నాట్ రన్నింగ్ అని వచ్చింది. ఇప్పుడు మనం పప్పెట్ ఏంటి ఏజెంట్ -t అని కొట్టాలి. కొట్టంగానే రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోద్ది అన్నమాట వాళ్ళకి. ఓకేనా? వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఇది ఆల్రెడీ జరిగిపోయి ఉంది. రిక్వెస్ట్ వెళ్ళిపోగానే మనం ఇక్కడ వాళ్ళని కొడితే ఇప్పుడు అటాచ్ అవుతుంది. ఇప్పుడు లిస్ట్ కొడదాం. లిస్ట్ కొట్టి చూద్దాం. ఇది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి లిస్ట్ చూపించట్లేదు. ఏకి ఆల్రెడీ అటాచ్ అయిపోయింది కాబట్టి, లేకపోతే లిస్ట్ అనేది చూపిస్తుంది. లిస్ట్లో a.ec2.internal ఇది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మాత్రమే చూపించింది. ఇప్పుడు మనం అటాచ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని సిగ్నేచర్ చేస్తాం. ఓకే, సిఆర్టీ SIGN అని a.ec2.ent ఇంటర్నల్ ఒకటే. చూడండి, ఇది ఆల్రెడీ సిగ్నేచరు జరిగిపోయింది. ఓకే, అందువల్ల ఇలా చూపిస్తుంది.
టోనల్. ఎస్, ఆల్రెడీ సిగ్నేచర్ జరిగిపోయింది కాబట్టి ఇలా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిగ్నేచర్ జరిగిపోయింది, మనం ఏం చేయాలంటే పప్పెట్ ఏజెంట్ రన్ కొట్టగానే ఇది సిగ్నేచర్ అయిపోయి ఉంది, అందువల్ల ఇలా చూపిస్తుంది. ఓకేనా, ఇది సిగ్నేచర్ గురించి. అంటే మనం ఏమేమి స్టెప్పులు ఫాలో అయ్యాం, ఫస్ట్ ఐపీ టేబుల్స్ ఆపాం, ఐపీ టేబుల్స్ ఆగిన తర్వాత పప్పెట్ సిఆర్టీ లిస్ట్ ఆల్ కొట్టిన తర్వాత పప్పెట్ ఇది యాడ్ అయింది, పప్పెట్ మాస్టర్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత దీంట్లోకి ఏజెంట్లోకి వెళ్ళి ఐపీ టేబుల్స్ ఆపి పప్పెట్ ఏజెంట్ కొట్టగానే కుడ్ నాట్ ఫోన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ దీంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇది కొట్టగానే ఈ విధంగా అటాచ్ అవుతుంది అనమాట. అటాచ్ అయిన తర్వాత లిస్ట్లో చూపిస్తుంది, అప్పుడు సైన్ చేయాలి, సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ కొట్టగానే ఇది ఆల్రెడీ అటాచ్ అయింది కాబట్టి చూపించాలి సిగ్నేచర్ కొట్టగానే సిగ్నేచర్ పడిపోద్ది. ఆ తర్వాత ఇలా వెళ్ళగానే ఈ విధంగా మనకి ఏజెంట్ -T అని మళ్ళీ కొట్టగానే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ సిగ్నేచర్ అనేది జరిగిపోయింది అనమాట. ఇలా సిగ్నేచర్ అనేది జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సిగ్నేచర్ అనేది జరిగిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ని దీనికి ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. అది తర్వాత భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.